ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్తీ వ్యాపారం పెట్టరేగిపోతుంది. కల్తీ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిన్న ముదిగొండ మండలం వెంకటాపురంలో జంతు కొవ్వుతో నూనెలు తయారు చేస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పోలీసు అధికారులకు పట్టుబడ్డారు. అదేవిధంగా శివారు ప్రాంతాల్లో శిథిలమైన భవనాల్లో ఎంచుకొని వాటిలో ఆహార పదార్థాలన్నింటినీ కల్తీ చేస్తున్నారు. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ సింథటిక్ ఫుడ్ కలర్తో పాటు అటు యాసిడ్లను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం, అదేవిధంగా యూరియాతో పాటు ఇతర పదార్థాలను కలిపి పాలను తయారు చేయడంతో పాటు పెరుగు పన్నీరులను తయారు చేస్తున్నారు. అదేవిధంగా జంతు కలవరాలు జంతు కొవ్వుతో నూనెలు తయారు చేస్తున్నారు. నూనెలు తయారు చేసి ఆకర్షణీయమైన లేబుల్స్ వేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. దీంతో ప్రజలు ఇటువంటి చూసుకోకుండా వాటిని కొని అనారోగ్య పాలవుతున్నారు. అయితే ఫ్యాసీ FSSAI ఫ్యాసీ ముద్ర ఉన్న వాటిని ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలని, ప్రజలు ఆకర్షణీయమైన రంగు ఉన్న వాటిని చూసి మోసపోవద్దని అటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా తెలుపుతున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన సరుకులు విక్రయించే మార్వాడీలు సైతం ఇక్కడ పైపులు అటు ఆశీర్వాద్ పేరుతో ఇతర కంపెనీల పేరుతో పైపులు సైతం నకిలీ పైపులను, నకిలీ కరెంటు వైర్లను, నకిలీ స్విచ్లను అమ్ముతున్నారు. దీనిపై ఇటీవల పోలీసులు రైడ్ చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అదేవిధంగా ప్రతిదీ కల్తీ వ్యాపారస్తులు ప్రతిదీ కల్తీ తీసుకొస్తూ అయితే సెకండ్ డూప్లికేట్ సరుకులు తీసుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు ఫుడ్ ఆహార పదార్థంతో పాటు అటు నిత్యం ఉపయోగపడే అటు కరెంటు సామాన్తో పాటు కరెంటు వైరింగ్ పైపులు, నీటిని గృహ నిర్మాణం సంబంధించిన నీటి పైపులు సైతం డూప్లికేట్ తీసుకొస్తూ డూప్లికేట్ని అమ్ముతూ అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు వీటిపై అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన రంగులు ఆకర్షణీయమైన కవర్లు చూసి మోసపోవద్దని అటు పోలీసులతో పాటు ఆహార పదార్థ తనిఖీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ప్రజలను హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటికి కల్తీని అరికడతామని, కల్తీపై సమరశంఖం పూరిస్తామని ఇటు పోలీసులతో పాటు అటు ఆహార తనిఖీ అధికారులు సైతం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.